హలో ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం ఎక్సెల్‌లో ఇండెక్స్ మ్యాచ్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం అనమాట. ఇండెక్స్ మ్యాచ్ మీకు వీలుకప్ అండ్ ఎక్స్‌లుకప్ రెండిటికంటే చాలా పవర్‌ఫుల్. సో, ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని తీసేసుకుంటాను అండ్ ఎంప్లాయీ ఐడీని అండ్ డిపార్ట్మెంట్. సో, ఈ ఎంప్లాయీ ఐడీ, డిపార్ట్మెంట్ నాకు కావాలి. సో, ఫస్ట్ ఇండెక్స్ రాసేసుకోండి అండ్ ఫస్ట్ సింటాక్స్‌ని ఫాలో కావాలి. అరే, కామా, రో నెంబర్ వచ్చి మళ్ళీ మ్యాచ్. సో, లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడీ, ఫ్రీజింగ్ ఓన్లీ కాలమ్‌కి ఉండాలి, కామా, లుకప్ అరే వచ్చి మొత్తం మనకి ఎంప్లాయీ ఐడీస్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాచ్ టైప్ ఆల్వేస్ 0, కామా. నెక్స్ట్ కాలమ్ నెంబర్ కూడా మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా F4, రోని ఫ్రీజ్ చేసుకొని లుకప్ అరే అన్ని కాలమ్ హెడర్ సెలెక్ట్ చేసుకొని కామా 0 బ్రాకెట్ క్లోజ్. సింపుల్. సో ఎంప్లాయీ ఐడి డిపార్ట్మెంట్ కాంబినేషన్లో మనకి ఐటీ వచ్చింది. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు శాలరీ వేసుకొని ఇదే ఫామ్లో ఎక్కడ వేసుకుంటే నాకు శాలరీ కూడా వచ్చేస్తుంది. ఎంప్లాయీ నేమ్ హెడర్ ఇక్కడ వేసేసుకొని ఇదే ఫామ్లో ఎక్కడ వేసుకుంటే నాకు ఎంప్లాయీ నేమ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకొక అడిషనల్ వేరే ఎంప్లాయీ వేసుకుందాము. అండ్ ఇక్కడ మనం కంట్రోల్ డీ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ నెక్స్ట్ ఎంప్లాయీది కూడా డేటా వచ్చేసి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చాలా డైనమిక్గా ఈ హెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాలరీ మళ్ళీ ఇక్కడ కూడా అప్డేట్ చేసుకుంటే నాకు శాలరీ వస్తుంది. సో కాలమ్స్ని కూడా మీరు షఫుల్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ శాలరీ ఉంది, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ శాలరీ డిపార్ట్మెంట్ ఉంది. ఓకేనా, సింపుల్. సో ఈ విధంగా ఇండెక్స్ మ్యాచ్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి ఎక్సెల్ టిప్స్ ఇంకా ఎక్సెల్లో ఉన్న ఏమైనా క్వైరీస్ అయినా ట్యూటోరియల్స్ వర్క్షాప్స్ మీరు కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.